సిట్టింగ్ ఎంపీ రాములు గారి అబ్బాయి మీరు. నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి మీరు పాలిటిక్స్లోకి వచ్చారా? మీరు పాలిటిక్స్లోకి రావటమే ఒక సంచలనం అయితే ఎంపీ టికెట్ తెచ్చుకోవటం మరింకో సంచలనం. కేవలం రాజకీయంగా ఒక ఎంపీ కావడానికో ఏదో చేయడానికో ఇక్కడికి రాలేదు. బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు ఉండదని మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా? కేటీఆర్ గారే స్వయంగా చెప్పారు, మా కారు షెడ్డుకు పోయిందని. తన సొంత పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. గులాబీ బాస్ అయినటువంటి కేటీఆర్ నాన్నగారిని చాలా దారుణంగా అవమానించారు, అందుకే ఆయన బీజేపీలోకి వచ్చారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. కేటీఆర్ గారే నాకు కాల్ చేసి బీజేపీ హైకమాండ్, బీజేపీ అధిష్టానం అంతా ఫోకస్ పెట్టాల్సినటువంటి స్పెషాలిటీ ఏముంది మీలో? నేను ఒక సీఎం అపాయింట్మెంట్ కోసం వారం 10 రోజులు వెయిట్ చేసిన, అయినా అపాయింట్మెంట్ ఇవ్వలే. కానీ ఒక ప్రధానమంత్రిని నాగరికం గడ్డపైకి తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి నుంచి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు వరకు మొత్తం వాళ్ళ యాక్షన్ ప్లాన్ మొత్తం అంతా అక్కడే పెడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ని అంత లైట్గా ఎట్లా తీసుకుంటున్నారు మీరు? అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారంటే టీఆర్ఎస్ పార్టీని వద్దనుకొని నెక్స్ట్ ఆప్షన్గా కాంగ్రెస్ని గెలిపించారు తప్పితే. గురుకులాలకి సెక్రటరీగా వర్క్ చేసి స్వేరోస్ అనేటువంటి సంస్థను స్థాపించి ఎందరో మందిని విద్యాబుద్ధులు చెప్పించాడనేటువంటి ఒక ఆస్పెక్ట్ ఉంది ఆయనకి. స్వేరోలు కూడా ఆయన కోసం బాగా పనిచేస్తున్నారు, బీఎస్పీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని హౌ విల్ యూ ఫేస్? ఆ గురుకులాలను కేవలం మత మార్పిడికి వాడుకున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను గెలిస్తే నా ప్రధాని నరేంద్ర మోడీ గారు అవుతారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రధాని ఎవరవుతారు? వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళకి తెలియదు కూడా. అతనికి తండ్రి వారసత్వం ఉంది, రాజకీయంగా మంచి భవిష్యత్తే ఉంది. అయినా సరే ఇలా ఎంతమందికి లేదు? చాలా మందికి ఉన్నా వినియోగించకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వినియోగించుకోవడానికి ముందుకు వచ్చినా కూడా సక్సెస్ కాలినటువంటి వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఓ విజన్తో ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఎంపీ టికెట్ తెచ్చుకొని ఏదో నామకే వాస్తేగా ఉండకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ గుండెల్లో తాను ఉండేలా తన విజన్ని ఏర్పరచుకున్నాడు. హీ ఈజ్ నాన్ అదర్ దెన్ నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటి. భరత్ ప్రసాద్తో ఈరోజు మాట్లాడి తన విజన్ ఏంటి, ఎందుకు నాగర్ కర్నూల్ లోక్సభ ఓటర్లు ఆయనకే ఓటు ఎందుకు వేయాలో తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ మిస్టర్ భరత్ ప్రసాద్ పోతుగంటి టు ద డయల్ న్యూస్ హాట్ సీట్. వెల్కమ్ టు డయల్ న్యూస్ మిస్టర్ భరత్ ప్రసాద్. హ్యాపీ టు సీ యూ అండ్ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ ద హాట్ సీట్. థ్యాంక్ యూ. మీరు పాలిటిక్స్లోకి రావటమే ఒక సంచలనం అయితే ఎంపీ టికెట్ తెచ్చుకోవటం మరింకో సంచలనం. నాగర్ కర్నూల్ నుంచి ఎవరు గెలుస్తారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరగా ఉంటాం కాబట్టి క్వశ్చన్ కూడా వేలాడుతున్నటువంటి ఈ తరుణంలో లెట్స్ హ్యావ్ ద హాట్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిట్టింగ్ ఎంపీ రాములు గారి అబ్బాయి మీరు. నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి మీరు పాలిటిక్స్లోకి వచ్చారా? లేకపోతే నేను విన్నట్లుగా, నేను తెలుసుకున్నట్లుగా హ్యావ్ యూ ఎనీ విజన్ ఫర్ నాగర్ కర్నూల్? రెండూ ఉన్నాయండి. ఒకటి, ఒక యువకుడిగా నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గత 5 సంవత్సరాలుగా నేను జెడ్పీటీసీగా వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ చేస్తూ భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే చట్టాల్లో నా వంతు పాత్రగా నేను కూడా ఒక చట్టసభల్లో ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. 2 రకాలుగా నేను ఆలోచించాను. మొదటిది, అడ్మినిస్ట్రేటివ్ వైపు వెళ్ళి సివిల్ సర్వీసెస్లో ప్రజలకు సర్వ్ చేద్దామని ఒకటి. రెండవది, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ప్రజలకు ఏ రకమైన సర్వీస్ చేయవచ్చు. రాజకీయాల్లో ఒక పార్టీ తరఫున గెలిస్తే ఆ అధికార పార్టీలో ఉంటేనే ఎక్కువ సర్వ్ చేయగలుగుతాం అనేది ఒకటి నేను ఆల్రెడీ చూశాను. గత 30 సంవత్సరాలుగా నాన్న పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు వాటన్ని గమనించాను. గత 15 సంవత్సరాలుగా నాన్నగారి వెంట ఉంటూ ప్రతి కార్యక్రమంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రజల అవసరాలు తీర్చే వరకు కూడా అన్నిట్లో కూడా నా వంతు పాత్ర నేను పోషించడం జరిగింది. ఈరోజు జెడ్పీటీసీగా గెలిచిన నేను 2 సార్లు జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా చదువుకున్న వ్యక్తి, యువకుడు అని చెప్పి నాకు రాకుండా కొంతమంది అడ్డుపడ్డారు. కానీ నరేంద్ర మోడీ గారు నువ్వు చట్టసభల్లో ఉండి తీరాలి, నీలాంటి వ్యక్తి అవసరం అని చెప్పి
నాకు డైరెక్ట్గా ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడి ఉంటూ ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను. మీ నాన్నగారికి చాలా మంచి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ఉంది. 4 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యే, మినిస్టర్, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ. సర్వసాధారణంగా ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎంపీ టికెట్ వచ్చింది అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఫ్రమ్ జెడ్పీటీసీ టు మీరు అన్నట్లుగా జెడ్పీ చైర్మన్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు జెడ్పీటీసీ నుంచి డైరెక్ట్గా ఎంపీకి వెళ్ళారు. పగతో లేకపోతే ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే అన్నటువంటి పట్టుదలతోటి తెచ్చుకున్నారా? లేకపోతే మరి ఇంకేదైనా కారణం ఉందా? నేను రాజకీయాల్లో వచ్చిన రోజే నిర్ణయించుకున్నాను, ప్రజలకు ఎంత ఎక్కువగా సర్వ్ చేసే అవకాశం ఉంటే ఆ స్థాయిలో ఉండాలని. ఈరోజు జెడ్పీటీసీగా ఎన్నికై రాజకీయ వారసత్వంగా కాలేదు, డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అడగలేదు. ఒక సాధారణ జెడ్పీటీసీగా నా రాజకీయం ప్రారంభించి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి సమస్యను కూడా అడ్వకేట్ చేస్తూ జిల్లా పరిషత్ మీటింగ్లలో కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఏ రకంగా అయితే ఆ రకంగా జిల్లా పరిషత్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వ్యవహరించి ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి, సర్పంచ్లకు బిల్లులు రాని విషయంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్లకు న్యాయం చేయాలని అడిగిన వ్యక్తిని నేను. ప్రజల సమస్యలు, సర్పంచ్ల సమస్యలు, జిల్లా పరిషత్ సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్లో భాగంగా ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని చూస్తున్న తరుణంలో నాగర్ కర్నూల్లో నాన్నగారికి ఉన్న మంచి పేరు, నాకున్న అనుభవం, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్లో చేసిన వర్క్, అదేవిధంగా జిల్లా పరిషత్ స్టేట్ బాడీలో నేను జనరల్ సెక్రటరీగా ఉండడం, తద్వారా నేను ప్రజల కోసం చేసిన పోరాటం, వీటన్నిటిని గమనించి ఈరోజు నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో 25 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎట్లా ఉండాలనుకుంటున్నారో అందులో భాగంగా, ప్లానింగ్లో భాగంగా ఈరోజు నాకు బీజేపీ అన్ని రకాలుగా ఆలోచించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఓకే. ఇంతకు ముందు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు ఉండదని, లేకపోతే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బీఆర్ఎస్ అధిష్టానం కానీ బీఆర్ఎస్ కీలక నేతలు కానీ హామీ ఇవ్వలేదు కాబట్టి మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా? నేను చిన్నప్పుడు శిశుమందిలో చదివిన వ్యక్తిని. నాన్నగారితో పాటు టీడీపీలో వర్క్ చేశాము. దాని తర్వాత కేసీఆర్ గారు స్వాగతం మేరకు మాత్రమే బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎంపీగా నాన్నగారు గెలుపొందినప్పటికీ ఎమ్మెల్యేలు రూల్డ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యేల అహంకారంతో ఈరోజు అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు కూడా 2 చోట్ల పోటీ చేసినా ఒక దగ్గర ఓడిపోయారు. ప్రజలు పార్టీని వద్దనుకొని తిరస్కరించిన పార్టీ. కేటీఆర్ గారే స్వయంగా చెప్పారు, మా కారు షెడ్డుకు పోయిందని. అటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు తన సొంత పార్టీని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. నిజాయితీగా ఉండే మాకు భారతీయ జనతా పార్టీ అయితే సూటబుల్ అనుకున్నాం. ధర్మం కోసం మన వైపు అడుగేద్దాం అనుకున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో మేము రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయిన నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ అంశంలో నరేంద్ర మోడీ గారు చాలా సానుకూలంగా ఉండడం, ఆ వర్గీకరణకు రావాలంటే మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే, ఇక్కడ ప్రాంత వ్యక్తి ఎంపీ అయితేనే సాధ్యమవుతుందని ఈరోజు బీజేపీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. పాలిటిక్స్ నుంచి మీ నాన్నగారు రాములు గారు రిటైర్ అవుదామని చెప్పి అనుకున్నారు. ఆ క్రమంలోనే మీకు బీఆర్ఎస్లో టికెట్ అడిగారు, కానీ బీఆర్ఎస్ అధిష్టానం మీకు టికెట్కి నో చెప్పింది కనుకే బీజేపీలోకి జాయిన్ అయ్యారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీకు టికెట్ అడగటంతో గులాబీ బాస్ అయినటువంటి కేటీఆర్ నాన్నగారిని చాలా దారుణంగా అవమానించారు. అందుకే ఆయన బీజేపీలోకి వచ్చారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. ఈ రెండిట్లో ఏది నిజం? 2 నిజం కదండి. కేటీఆర్ గారే నాకు కాల్ చేసి ఎంపీగా పోటీ చేయని చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన చెప్పేకంటే ముందే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పార్టీలో కేవలం కేటీఆరే కాదు, కింది స్థాయిలో జిల్లా ప్రెసిడెంట్స్ ఉంటారు, మండల ప్రెసిడెంట్స్ ఉంటారు. పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అవి జరగట్లేదు. ఎమ్మెల్యేలు బాస్లు అని చెప్పి వాళ్ళకే అధికారం అంతా ఇచ్చి ఎదుటి వ్యక్తిని గౌరవించకుండా ఆత్మగౌరవాన్ని చంపే విధంగా బిహేవ్ చేస్తున్నారు. కింది స్థాయిలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఇవన్నీ చూసి తెలంగాణ వచ్చిందే ఆత్మగౌరవం కోసం. అటువంటి తెలంగాణ సాధించిన తెలంగాణ వచ్చిన తర్వాత మన బిడ్డలందరూ ఆత్మగౌరవం కోసం బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఆత్మగౌరవం లేదు. ఎమ్మెల్యేలే పూర్తి అధికారం తీసుకొని దళిత బంధులో కూడా ఎంతో అన్యాయం చేసి దళితులకు అన్యాయం చేస్తారు. పెట్టిన స్కీమ్స్లో కూడా సరైన వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయం చేస్తుంటే మాట్లాడనివ్వని పరిస్థితి. ఒక ఎంపీగా ఉన్నా కూడా పార్టీని రిప్రజెంట్ చేసే పరిస్థితి లేకుండే.
అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అడిగినా కూడా అప్పటికి నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 30 ఏళ్ళ ప్రజాసేవ చేసి ప్రజలందరికీ మంచి చేసిన నేతగా, ఆయన కొడుకుగా, ఆయన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతతో ఈరోజు పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పకముందే కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ద్వారానే మన ప్రాంత భవిష్యత్తు ముడిపడి ఉంది. అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఎలాగూ నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారు. నాగర్ కర్నూలు ప్రాంతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు లేరు, బీజేపీకి లేరు. అవును. అయినా సరే ఈరోజు పట్టుదలతో నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది. ఇది పెద్ద రిస్క్ అని అందరూ అన్నారు, కానీ నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఈసారి నాగర్ కర్నూలు గడ్డపై గెలవబోతుంది. ఆ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఈరోజు ఎంపీగా నేను గెలిచి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. మీ ఆన్సర్స్లోంచి నాకు చాలా క్వశ్చన్స్ పుట్టుకొచ్చాయి. వాటిని 1 by 1గా మీ ముందు ఉంచుతాను భరత్. దానికి మీరు ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పండి. డెఫినెట్గా అండి. యాక్చువల్గా మీరు చెప్పిన ఆన్సర్తో ఫస్ట్ ఫ్రమ్ ద టీఆర్ఎస్తో పోల్చుకుంటే కొంత స్టబాన్ ఉన్న మాట వాస్తవం. అంటే ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలని, ఎంపీలని టీఆర్ఎస్ అధిష్టానం పప్పెట్స్గా ఉంచింది, పప్పెట్స్గా చూసింది. నో డౌట్ అబౌట్ ఇట్, దాన్ని ఒప్పుకుంటాను. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే మీరు టీఆర్ఎస్లోంచి బయటకు వచ్చిన మాట నిజమైతే కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అనేటువంటిది మరొక ప్రశ్న. ఎందుకు సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఎక్కువ వ్యక్తిగత ప్రజాస్వామ్యం కాంగ్రెస్లోనే ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, అన్నిసార్లు నిజమే కూడా. బట్ వై యూ చూస్ బీజేపీ దెన్ కాంగ్రెస్? ఇక్కడ నేను ఇప్పుడు పార్టీలో జాయిన్ అయింది కాదు, రెండవసారి నాకు జడ్పీచే అవకాశం వచ్చినప్పుడు కూడా నాకు పార్టీ అన్యాయం చేసినప్పుడే నేను ఒక సిట్టింగ్ ఎంపీ కొడుకుగా, ఒక జెడ్పీటీసీగా ఆ రోజే నేను రాజీనామా చేశాను ఆత్మగౌరవం కోసం. చేసి పార్టీ కోసం నేను చట్టసభల్లో అడుగు పెడతానని అంబేద్కర్ సాక్షిగా అచ్చంపేటలో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రజల అవసరాల కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం పనిచేయాలని నిర్ణయించుకొని, మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఎంత స్వేచ్ఛ అంటే ఎవరు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ప్రతి ఒక్కరు సీఎంలే అక్కడ. మీకు ఒక పథకం, ఒక సీఎం గారు చెప్పాల్సిన పథకం ఒక మంత్రి చెప్తారు. ఒకటే ప్లేస్లో, ఒకటే టైంలో ఈ డిస్ట్రిక్ట్లో ఒక మంత్రి ఒక ప్రకటన చేస్తారు, ఇంకో డిస్ట్రిక్ట్లో ఇంకో మంత్రి ప్రకటన చేస్తారు. 6 గ్యారెంటీలని రేపే అమలు అవుతున్నాయని ఒక మంత్రి అంటారు, 6 నెలల తర్వాత ఒక మంత్రి అంటారు. కానీ పార్టీల కోసం పనిచేయొద్దు, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేయాలంటే ఒక నాయకుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఆ నాయకుడు స్ట్రాంగ్గా ఉంటే పార్టీ సిస్టమేటిక్గా క్రమశిక్షణతో ఉంటుంది. క్రమశిక్షణతో ఉన్నప్పుడే ఈ పథకాలు దేశానికి 2 విషయాలు అర్థమవ్వాలి. ఏంటంటే, 1 సంక్షేమ పథకాలు, 2 అభివృద్ధి. సంక్షేమ పథకాలు అంటే పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు సంబంధించిన అవసరాలు తీర్చడానికి సంక్షేమ పథకాలు. 2వది అభివృద్ధి. ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ నుంచి, అంటే మరుగుదొడ్ల నుంచి చంద్రయాన్ వరకు వెళ్తున్నాం. స్వచ్ఛ భారత్ అనేది మనకు, మరుగుదొడ్లు అనేది కనీస అవసరాలు, సంక్షేమం. చంద్రయాన్ 3 అంటే అభివృద్ధి, భవిష్యత్. ఈ 2 సమాంతరంగా తీసుకెళ్ళగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాకుండా ఒక యువకుడిగా దేశంలో వస్తున్న సమూల మార్పులు, డిజిటలైజేషన్ దగ్గర నుంచి, ఇండస్ట్రియలైజేషన్ దగ్గర నుంచి, ఏఐ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ దగ్గర నుంచి, వీటన్నిటినీ మనం ఏ పార్టీ అయితే భవిష్యత్తులో మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీగా నేను భావించాను. కేవలం రాజకీయంగా ఒక ఎంపీ కావడానికో ఏదో చేయడానికో ఇక్కడికి రాలేదు. భవిష్యత్తులో ఎక్కడుంటే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం, ఎక్కడుంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, ఎక్కడుంటే ప్రజలు మన వల్ల లాభపడతారు అనే ఆలోచనతో ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. టీఆర్ఎస్ను వద్దనుకున్నారు, కాంగ్రెస్ను కాదనుకున్నారు, బీజేపీని కావాలనుకున్నారు, జాయిన్ అయ్యారు. ఒక ఎక్స్పెక్టేషన్తో బీజేపీలో జాయిన్ అయ్యాం కదా. ఇన్ని డేస్ జర్నీతో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, విజనరీ కానీ, ఈక్వాలిటీ కానీ బీజేపీతోనే సాధ్యమవుతుందని అనే నమ్మకం మీకు వచ్చిందా ఇప్పుడు? ఖచ్చితంగా వచ్చిందండి. ఎందుకంటే నేను Feb 29th రోజున, లీఫ్ ఇయర్ రోజున ఐ హ్యావ్ జాయిన్ ఇన్ ద పార్టీ. ఫస్ట్ లిస్ట్లోనే నాకు టికెట్ అనౌన్స్ చేసింది. March 2nd రోజునే అనౌన్స్ చేసింది. 2 రోజుల్లో జాయిన్ అయిన 48 గంటల్లోనే నాకు టికెట్ ఇచ్చి నన్ను గౌరవంగా చూసుకున్న పార్టీ బీజేపీ పార్టీ. సోషల్ రెవల్యూషన్ జరిగింది. ఒక దళితుడికి అన్యాయం చేస్తారు, దూరం పెడతారు అని ఒక ముద్రతో ప్రచారం చేస్తున్నప్పుడు, ఒక దళితుడికి మేము అవకాశం ఇస్తామని చెప్పేసి నన్ను ఈరోజు అవకాశం ఇచ్చింది బీజేపీ పార్టీ. అవకాశం ఇవ్వడమే కాదు, నేను జాయిన్ అయినప్పుడు ఒక మాట అడిగారు, గెలవాలంటే ఏం చేయాలి అని అడిగితే నరేంద్ర మోడీ గారికి ఒక మాట చెప్పాను,
మీ మీటింగ్ ఒకటి నాగరికంలో కావాలని అడిగాను. ఉమ్, అడిగిన 10 రోజుల్లోనే ఆయన నాగరికం గడ్డపైకి వచ్చి మీటింగ్ పెట్టి నన్ను ఆశీర్వదించమని ప్రజలందరికీ పరిచయం చేసి ఈరోజు నాకు జీవితంలో దొరకని గౌరవాన్ని నాకు ఇచ్చారు. నేను ఒక సీఎం అపాయింట్మెంట్ కోసం వారం 10 రోజులు వెయిట్ చేసిన, అయినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఒక ప్రధానమంత్రిని నాగరికం గడ్డపైకి తీసుకొచ్చి ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారిని చూసే అదృష్టం నాకు కలిగించినందుకు నిజంగా ఆ ప్రజలకి కానీ నరేంద్ర మోడీకి కానీ ఎప్పటికీ రుణపడి ఉంటారు. నాగర్ కర్నూలు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయటమే, అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటమే ఒక పెద్ద సాహసం. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్లు 5 కాంగ్రెస్ కిందే ఉన్నాయి, 2 టీఆర్ఎస్ కింద ఉన్నాయి. ఆ 2 టీఆర్ఎస్లో కూడా లోకల్ క్యాడర్, సెకండ్ క్యాడర్ మొత్తం అంతా కూడా కాంగ్రెస్కి ఇప్పుడు అనుగుణంగా ఉంది. ఒక్క ఖాతా కూడా తెరవనటువంటి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకొని వచ్చి ఎలా గెలుద్దామని చెప్పి అనుకుంటున్నారు? అసలు ఎలా గెలవగలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ సీక్రెట్? ఏంటి అసలు? నా వయసు తక్కువ ఉండొచ్చు, 36 సంవత్సరాలే. రాజకీయంగా నేను పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి జిల్లాలో 60,000 మంది కార్యకర్తలు ప్రతి పార్టీకి ఉంటారు. బీఆర్ఎస్ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, బీజేపీ తీసుకున్నా. అంటే టోటల్ జనాభాలో 17 లక్షల్లో కేవలం 2 లక్షల మంది మాత్రమే కార్యకర్తలు ఉంటారు. మిగతా 15 లక్షలు ప్రజలు ఉంటారు. ఏ పార్టీకి సంబంధం లేని న్యూట్రల్ వ్యక్తులు మనం ఏం చేస్తున్నాం, మనం ఎటువంటి అభివృద్ధి చేస్తున్నాం, ఎటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ చేస్తున్నాం అని ప్రజలందరూ గమనిస్తున్నారు. 15 లక్షల మంది ఓటు వేస్తేనే మనం ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఈరోజు గెలిచే పరిస్థితి ఉంటుంది. న్యూట్రల్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 7 సెగ్మెంట్లలో మీరు అన్నట్టు ఎమ్మెల్యే లేకపోవచ్చు, కానీ మంచి కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త 100 మందితో సమానం. వాళ్ళు ఒక బలమైన లీడర్ కోసం, ఒక బలమైన నాయకుడి కోసం ఎదురు చూశారు. ఈరోజు రాములు గారు ఈరోజు బీజేపీ పార్టీలోకి వచ్చారంటే పార్టీ మొత్తం యాక్టివేట్ అయింది. ఇప్పుడు సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. గత 2 నెలల ముందు సర్వేకి ఈ రోజున వచ్చిన సర్వేకి మీరు గమనిస్తే ఖచ్చితంగా గెలిచే సీట్ నాగర్ కర్నూలు సీట్ అని ప్రజలందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ని రిజిస్టర్ చేశారు. ఈరోజు 2019లో జరిగిన విషయమే మళ్ళీ రిపీట్ అవుతుంది. 2019లో బీజేపీకి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు, కానీ 4 ఎంపీలు గెలిచారు. నాగర్ కర్నూలులో ఒక ఎమ్మెల్యే లేకపోయినా ప్రజలు ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, భరత్ ప్రసాద్ని ఎంపీ చేయాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఏ గ్రామం ప్రచారానికి వెళ్ళినా మోడీ గారి జపం చేస్తున్నారు, భరత్ను గెలిపిస్తామని వాళ్ళే నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను పంపిస్తున్నారు. టు బి ఫ్రాంక్, తెలంగాణ పొలిటికల్ టాక్స్లో నాగర్ కర్నూలు అనేటువంటిది మొన్నటి వరకు లేదు భరత్. రైట్. ఏదో టఫ్ నడుస్తుంది, ఫైట్ నడుస్తుంది అనుకునేటువంటి వాళ్ళు అనమాట. మీరు చెప్పినట్లుగా ప్రధాని మోదీ రోడ్ షో అక్కడ జరిగి ప్రధాని మోదీ సభ పెట్టినటువంటి తర్వాత ద పొలిటికల్ సినారియో వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మొత్తం అంతా కూడా బీజేపీ వైపు టర్న్అవుట్ అయింది. మోదీతో ఆగలేదు. గుజరాత్ సీఎం వచ్చారు, అన్నామలై వచ్చారు, సెంట్రల్ మినిస్టర్స్ అయితే అక్కడే ఉంటున్నారు. ఏంటి ఇంత పట్టుదల? భరత్ ప్రసాద్ని ఖచ్చితంగా గెలిపించుకొని తీరాల్సిందే అని బీజేపీ హైకమాండ్, బీజేపీ అధిష్టానం అంతా ఫోకస్ పెట్టాల్సినటువంటి స్పెషాలిటీ ఏముంది మీలో? పార్టీ భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల భవిష్యత్ దృష్ట్యా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అబ్కి బార్ 400కి పార్, 400 సీట్లు రావాలి అని. 400 సీట్లు అవసరం లేదు ఒక గవర్నమెంట్ ఏర్పడడానికి. 272 సీట్లు వస్తే భారతదేశంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కానీ 400 సీట్లు ఎందుకు అనుకున్నామంటే మాకు రాజ్యసభ సీట్లు పెరుగుతాయి. పెరిగిన రాజ్యసభతో చేసిన చట్టాలన్నీ కూడా యాక్సెప్టెన్స్ అవుతుంది, బిల్లులన్నీ కూడా చట్టాలుగా మారుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు సీట్లో ఒక యువకుడికి అవకాశం ఇచ్చాం. క్లీన్ చిట్ ఉన్న యువకుడు, వాళ్ళ తండ్రి గారు 30 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఎప్పటికీ అందుబాటులో ఉండేవేత్త. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీరు చెప్పినట్టు 7 ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, జెడ్పీటీసీలు లేకపోవచ్చు, కానీ ప్రజలందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. రాములు గారు పాజిటివ్గా ఉన్నారు. రాములు గారి కొడుకుగా నాకు, భరత్ గారు నాకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీకి అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా చాలా యాక్టివేట్ అయ్యి పనిచేస్తున్నారు. అంతేకాదు ప్రజలందరూ కూడా ఒకటి గమనించారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా ఒకటి గమనించారు. ఏంటంటే ఇప్పుడు వేసే ఓటు నరేంద్ర మోడీ గారికి వేస్తున్నాం. నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను గెలిస్తే
నా ప్రధాని నరేంద్ర మోడీ గారు అవుతారు. Hmm. బీఆర్ఎస్ గెలిస్తే ప్రధాని ఎవరు అవుతారు? వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళకి తెలియదు కూడా. కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు 272లో పోటీ కూడా చేయలేదు. Hmm. అటువంటి పార్టీ ప్రధాని అభ్యర్థి లేరు వాళ్ళకి. ఇండియా కూటమి అన్నారు, ఆ కూటమికి తల లేదు, తోక లేదు. కానీ నేను గెలిస్తే నా ప్రధాని నరేంద్ర మోడీ అవుతారు. అటువంటి పరిస్థితుల్లో నన్ను గెలిపించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రజలందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం అన్నామలై. ఎక్స్-ఐపీఎస్ ఆఫీసర్ తను. ఐపీఎస్ కన్నా కూడా ఎక్కువ దూకుడు పాలిటిక్స్లో చూపిస్తున్నారు. తన స్పీచెస్ కానీ మీడియా డిబేట్స్ కానీ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. రైట్. అలాంటి అన్నామలై నాగర్ కర్నూలుకు వచ్చి, ఎస్పెషల్లీ హీ కేమ్ ఫర్ యూ, మీకోసం మాత్రమే వచ్చి ఆ రోజు జరిగినటువంటి మీటింగ్, తను చెప్పినటువంటి బూస్టింగ్స్ కూడా ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ మీ మీద ఏదో ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఏంటి, అన్నామలై తనని తాను అద్దంలో మిమ్మల్ని చూసుకుంటున్నాడా? నేనే తనని చూసుకుంటున్నాను. నేను కూడా తనలాగా ఎక్స్-ఐపీఎస్ ఆఫీసర్ అయిన అన్నమలై గారు ఒక రోల్ మోడల్ యూత్ అందరికీ. ఎవరి మీటింగ్ కావాలని అడిగినప్పుడు నేను ఇప్పుడు కాదు, March 2 రోజే తనకి మెసేజ్ చేశాను, వీ వాంట్ యూ హియర్ అని. ఎగ్జాక్ట్గా 2 months తర్వాత హీ కేమ్ హియర్. నా కోసం, పార్టీ కోసం, ప్రజలందరి కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్ ఈస్ హ్యూజ్ సక్సెస్. అక్కడ ఒక మెసేజ్ ఏంటంటే, యూత్కి భారతీయ జనతా పార్టీలో అవకాశాలు ఉన్నాయి. ప్లెయిన్ ప్లేగ్రౌండ్ ఇది. ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. ప్రపంచానికి సరిపడా లీడర్స్ని తయారు చేయగల పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నమలై గారు వచ్చి ఒక విషయం క్లియర్గా చెప్పిపోయారు, రాబోయే 25 సంవత్సరాలు నాగర్ కర్నూల్ డెవలప్మెంట్కి భరత్ ప్రసాద్ని గెలిపియండి. భారతదేశంలో మోడీ గారు ఒక విజన్తో వస్తున్నారు. కొన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మారుమూలన ఉన్న జిల్లాలు, అంటే నాగర్ కర్నూల్ మారుమూల ప్రాంతం, ఎటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్ లేదు, టూరిజం లేదు, ఆపర్చునిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ కవరేజ్ ఏరియా ఎక్కువ ఉంది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి అయిన భరత్ ప్రసాద్ని గెలిపిస్తే భవిష్యత్తులో రాబోయే 25 ఏళ్లలో ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి అన్నమలై గారు రావడం జరిగింది. అదేవిధంగా పార్టీ కూడా యువకులందరికీ ఒక అవకాశం కల్పించి, ఈరోజు తమిళనాడులో బీజేపీ లేదు అనుకున్న వాళ్ళందరికీ బీజేపీని చూపించిన వ్యక్తి అన్నమలై గారు. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చింది కల్వకుర్తికా తమిళనాడుకా అనే విధంగా ప్రజలందరూ కూడా ప్రేమతో తరలి వచ్చి ఆశీర్వదించారు. భవిష్యత్తులో అందరం కలిసి పనిచేసుకుందాం, మన యంగ్స్టర్స్ అందరం కూడా మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుందామని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పోరు ఇప్పుడు రసవత్తరంగా మాత్రమే కాకుండా ఒక యుద్ధ భూమిలాగా ఉంది. బికాజ్ ఎందుకంటే మీ ప్రత్యర్థులు చాలా సీనియర్ అయినటువంటి కాంగ్రెస్ నుంచి మల్లు రవి, డీజీపీ ర్యాంక్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళిద్దరిని ఒక పక్క పెడితే మీరు వాళ్ళతో పోల్చుకుంటే కాస్త యువకుడు, కాస్త చిన్నపిల్లవాళ్ళలాగా కనిపిస్తున్నారు. సరైన పోటీ ఇవ్వగలరా? గట్టి పోటీ ఇస్తారా వాళ్ళకి? మల్లు రవి గారు నేను పుట్టినప్పుడు ఎంపీ ఉండే ఆయన, తర్వాత మళ్ళీ ఒకసారి ఎంపీ అయ్యారు. అవును. దాని తర్వాత ఎంపీగా పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు. ఆయనకు 73 years. ఆయనకు రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చినా సాటిస్ఫై అవ్వకుండా ఎంపీగా పోటీ చేస్తానని దానికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరిగింది. ఆయనకు ఈ ప్రాంతానికి సంబంధం లేదు. ఆయన ఖమ్మం నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి గారి సోదరుడు, ఓన్ బ్రదర్. అవును. అటువంటి వ్యక్తి మన ప్రాంతం గురించి ఇక్కడికి మళ్ళీ గెలిచినా ఓడినా మళ్ళీ ఖమ్మమే పోతాడు, కానీ ఇక్కడికి రాడు. అందుబాటులో లేని వ్యక్తి. నేను గెలిచినప్పుడు ఇక్కడే ఉన్నాను, ఓడిపోయినా కూడా ఇక్కడే ఉన్నాను, నా మరణం కూడా ఇక్కడే, నేనే లోకల్, ఎలాగైనా మూడోసారి గెలిచి ఇక్కడ నేను చరిత్ర సృష్టిస్తా అని చెప్పి సవాల్ విసురుతున్నారు ఆయన. ఇక్కడ గెలిచే వ్యక్తి, ఇక్కడ ఉండే వ్యక్తి అయితే గత 5 సంవత్సరాల్లో నేను ఒక జెడ్పీటీసీగా చేసిన పని, నేను 5 ఏళ్లుగా ఆ జిల్లాలో పర్యటించిన పని కూడా ఆయన చేయలేకపోయారు. ప్రతిసారి ఎలక్షన్లకు వస్తారు, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ఎలక్షన్స్కి వస్తారు. అప్పటి వరకు మల్లు రవి కాదు, మళ్ళీ రాణి రవి ఆయన. కాబట్టి మళ్ళీ రాణి రవిని మళ్ళీ రాకుండానే చేద్దామని నాగర్ కర్నూల్ ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మీరు అనుకున్న బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఇంతవరకు ఒక సర్పంచ్గా, వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తి. బీఎస్పీ పార్టీలో ఎవరు లీడర్ అప్పుడు అవకాశం లేదని మాయావతి గారు పెద్ద మనసు చేసుకొని ఒక వ్యక్తికి అవకాశం ఇద్దాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే యూత్ని మోటివేట్ చేసి మంచిగా వాళ్ళకి గైడ్ చేస్తారని అనుకుంటే మాయావతి గారిని మోసం చేశారు. బహుజనవాదాన్ని మోసం చేసి బహుజనవాదం నుంచి బానిసవాదానికి మారి ఈరోజు పొత్తు వద్దన్నందుకే పార్టీని వీడి
ఈరోజు కేసీఆర్ గారిని, కేసీఆర్ నేను ఏనుగెక్కి వచ్చి నీ గడి కులగొడతా అని చెప్పి ఆ ఏనుగు ఎక్కి అక్కడి నుంచి పైకి దుంకి కారులో దుంకిండు. ఆ కారు ఎక్కడుంది అంటే షెడ్లో ఉందని కేటీఆర్ గారు చెప్పారు. మా కారు సర్వీసింగ్కి పోయిందని చెప్పినప్పుడు ఆ సర్వీసింగ్కి అయిన కార్ని నిజంగా తెలివక ఎక్కిండు. ఎక్కి ఎక్కడ పోవాలో తెలియట్లేదు. అది మొత్తం ఆయిల్ లీక్ అవుతుంది. డబ్బులు పెట్టి ప్రజల్ని పిలిపించుకొని షో ఆఫ్ చేస్తున్నారు తప్పితే గెలిచే పరిస్థితి లేదు. మీరు చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎంత కింది స్థాయిలో ఉంటాడో రేపు ఓట్లు వచ్చిన తర్వాత మీరే చెప్తారు. మీ ప్రత్యర్థుల గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం భరత్. ఫస్ట్ కాంగ్రెస్ది తీసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, 5 కాన్స్టిట్యున్సీలు మీ పార్లమెంట్లో ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 6 లక్షల పైన ఓట్లను సాధించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైనా సరే మల్లు రవిని గెలిపించుకొని తీరతాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నుంచి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు వరకు మొత్తం వాళ్ళ యాక్షన్ ప్లాన్ మొత్తం అంతా అక్కడే పెడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ని అంత లైట్గా ఎట్లా తీసుకుంటున్నారు మీరు అసలు? మీకు ఒక డైనమిక్స్ చెప్తాను, ఎలక్షన్ ఇంజనీరింగ్ డైనమిక్స్ చెప్తాను. మీరు చెప్పిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిన వాళ్ళలో 4 బీఆర్ఎస్లో అవమానపడి బయటికి వెళ్ళి కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకొని గెలిచిన వాళ్ళు. బీఆర్ఎస్ వద్దనుకొని బయటికి వచ్చిన వాళ్ళను నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలు హక్కున చేర్చుకుని 4 గెలిపించారు. ఆ 4 కూడా కల్వకుర్తి కానీ, కొల్లాపూర్ కానీ, నాగర్ కర్నూలు కానీ, తర్వాత వనపర్తి కానీ, ఈ 4 బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి గెలిచిన వాళ్ళు. అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజలు వద్దనుకున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారంటే టీఆర్ఎస్ పార్టీని వద్దనుకొని నెక్స్ట్ ఆప్షన్గా కాంగ్రెస్ని గెలిపించారు తప్పితే కాంగ్రెసే కావాలని ఏం గెలిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అనేది ఏ గ్యారెంటీ లేకుండా పోయింది. 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా అమలు కాలేదు. వాళ్ళు ఎప్పుడైతే December 9th మా సోనియమ్మ బర్త్డే రోజు ఆమె సాక్షిగా ఆమె ప్రమాణంగా మేము ఇస్తామని చెప్పారో ఆ రోజే వాళ్ళు ఫెయిల్ అయినారు. కానీ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అడిగితే కూడా మీరు ఎందుకు వచ్చారు, మాకు కావాల్సిన ఆ 6 గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయని ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మోడీ గ్యారెంటీ ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తారనే గ్యారెంటీతోనే ఈరోజు ఎలక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ మోడీ గ్యారెంటీ ఏంటంటే నాగర్ కర్నూలులో భరత్ ప్రసాద్ అనే నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామనే గ్యారెంటీ. ఆ గ్యారెంటీతో ప్రజలందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. మిగతా పార్టీల కంటే, మీరు చెప్పిన కాంగ్రెస్ కంటే, గెలిచిన బీఆర్ఎస్ కంటే 2 చోట్ల ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఎలక్షన్లలో మనం చూస్తాం ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేసుకుంటాం. కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ ఎన్నికలు దేశం కోసం జరిగే ఎన్నికలు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. కాబట్టి ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేద్దామని ఈరోజు ప్రజలంతా నిర్ణయించారు. ఓకే, కాంగ్రెస్ పరంగా మీరు చెప్పుకున్నటువంటి లెక్కలు కాసేపు నేను ఓకే అని అనుకుంటే, when it comes to the బీఆర్ఎస్, ఇక్కడ అనేక ఆస్పెక్ట్స్ పనిచేస్తున్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం. ఒకటి, స్వతహాగా ఆయన దళితుడు అండ్ గురుకులాలకి సెక్రటరీగా వర్క్ చేసి స్వేరోస్ అనేటువంటి సంస్థను స్థాపించి ఎందరో మందిని విద్యాబుద్ధులు చెప్పించాడనేటువంటి ఒక ఆస్పెక్ట్ ఉంది ఆయనకి. స్వేరోలు కూడా ఆయన కోసం బాగా పనిచేస్తున్నారు. బీఎస్పీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఎక్స్ కాప్. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అండ్ బైఎస్ఎంబీ ఎంత కాదనుకున్నా ఓడిపోయినప్పటికీ ఎంతో కొంత బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ను హౌ విల్ యూ ఫేస్? ఇక్కడ మీరు చెప్పిన ఏ స్ట్రెంగ్త్ అనుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిర్రో ఆ స్ట్రెంగ్స్ ఏ దాంట్లో కూడా పొలిటికల్ స్ట్రెంగ్త్ లేదు. ఫస్ట్ థింగ్, ఆయన చేసింది ఉద్యోగం. ఓకే, ఉద్యమం కదా, ఉద్యోగం మాత్రమే. ఉద్యోగాన్ని ఉద్యమం లాగా చేశారని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళను పాపం స్వారస్ ద్వారా కొంతమంది పిల్లల్ని మిస్గైడ్ చేసి వాళ్ళ చదువును నాశనం చేసి వాళ్ళను రాజకీయంగా వాడుకుంటున్నాడు. భవిష్యత్తులో ఒక పార్టీ పెడతాము, ఈ బిడ్డల్ని రాజకీయంగా వాడుకొని ఆయన పరపతి పెంచుకుందామని సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ ఆ పిల్లల్ని వాడుకున్నాడు. కొంతమందికి కొన్ని కాంట్రాక్ట్ బేసిస్లో గురుకులాల్లో కాంట్రాక్ట్స్ ఇప్పించి డబ్బుల్ని పక్కదారి పట్టించి భవిష్యత్తును నాశనం చేసి ఈరోజు ఆ పార్టీకి బీఎస్పీలో ఆయన ఉన్నప్పుడు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయన ఏ రకంగా వాటిని గురుకులాల నుంచి దారి మళ్ళించాడు? ఇవన్నీ ప్రజలు గమనించారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు స్వారోస్ పిల్లలందరినీ కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు. మీరు ట్విట్టర్లో స్వారోస్ కొట్టి చూడండి, ఆ పిల్లలందరూ రాజకీయంగా ఆయనను ప్రమోట్ చేస్తూ వేరే వాళ్ళని తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కానీ వాళ్ళ జీవితాలు మారుస్తే
గురుకులాల జీవితాలు మార్చారంటున్నారు కదా, 2 పేర్లు చెప్తున్నారు ఎవరెస్ట్ ఎక్కారని. మిగతా కొన్ని లక్షల మంది చదివారు, వాళ్ళందరూ ఎందుకు ఎక్కలేకపోయారు? అందరూ కూడా ఎక్కాలి కదా. ఆయన చేసింది కేవలం ఉద్యోగం. ఆయన ప్లేస్లో నేనున్నా చేసేవాడిని, ఇంకొకరున్నా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది. అది నడవట్లేదా? గురుకులాలు నడుస్తుంది కదా. బీసీ గురుకులాలు నడుస్తున్నాయి, అన్ని గురుకులాలు నడుస్తున్నాయి. కేవలం ఈ పిల్లలను రాజకీయంగా వాడుకొని ఆయన పరపతి పెంచుకున్నాడు తప్పితే వాళ్ళకి ఎటువంటి న్యాయం ఏం చేయలేదు. ఇంకా ఈ చేత్తో లేపి నేను దేవుణ్ణి నమ్మను అని ఆ పిల్లల మనసును మార్చాడు. దేవుణ్ణి నమ్మను అని చెప్పడానిక నీకు చదువు చెప్పడానికి పంపించింది? దేవుణ్ణి నమ్మను అని చెప్పడానిక ఆ పిల్లలు హాస్టల్లో జాయిన్ అయింది? పేద విద్యార్థులు వాళ్ళు అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళ బాగోగులు, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నేను దేవుణ్ణి నమ్మను, నేను ఎవరితో కలవను అని నేర్పించడం ఏంటి? ఆయనే కదా చేసింది. మీ అందరూ వీడియోలో కూడా చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అవును. దాని మీద కూడా మళ్ళీ ఆయనకు నువ్వు వివరణ ఇచ్చుకున్నారు, నేను ఏదో ఇవ్వలేదు, అక్కడ ఆయన మౌనం పాటించాను, సమ్మతించాను అన్నట్లుగా. ఆ ప్రజెన్స్లో ఉన్నప్పుడు, ఇన్ని రోజులు మాట్లాడినప్పుడు పిల్లల్ని అంత దారుణంగా వాళ్ళను మతపరమైన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా అన్యాయం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ గురుకులాలను కేవలం మత మార్పిడికి వాడుకున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మత మార్పిడి చేసి ఆయన రాజకీయంగా ఓట్లు దండుకొని ఆయన గెలవాలనే ఉద్దేశంతో ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నువ్వు నాగర్ కర్నూలు వాడివైతే ఇక్కడ అచ్చంపేట, అలంపూర్లో 2 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు, ఆ రెండిట్లో నిలబడకుండా నువ్వు సిర్పూర్ ఎందుకు పోయి నిలబడ్డావు? నీకు ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఈ 2 నియోజకవర్గాల్లో నువ్వు నిలబడాల్సింది, గెలవాల్సింది. నేను అచ్చంపేటలో చదువుకున్నా అంటాడు, నేను అలంపూర్ బిడ్డని అంటాడు, కానీ ఈరోజు ఈ రెండిట్లో ఎందుకు నిలబడలేదు? నీకు ఎందుకు సత్తా లేదు? నువ్వే బీఎస్పీ సుప్రీం అని పెట్టుకుంటావుగా వాట్సాప్లో, ట్విట్టర్లో. అటువంటి వ్యక్తివి టికెట్ నీకు నువ్వే ఇచ్చుకోవచ్చే అవకాశం ఉంది కదా. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ 2 వదిలి ఎందుకు సిర్పూర్కు పారిపోయావో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు సమాధానం ఫస్ట్ చెప్పి నువ్వు ట్విట్టర్లో ఏం పెట్టుకున్నావు? చాలా రోజుల తర్వాత నేను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను సిర్పూర్లో, ఇంటి అడ్రస్తో సహా పెట్టి, నేను ఇల్లు ఓపెన్ చేసుకుంటున్నాను, గృహప్రవేశానికి ఇదే ఆహ్వానం, నేను చచ్చినా బతికినా సిర్పూర్లోనే ఉంటా, నా సొంత బిడ్డల సిర్పూర్ నన్ను కాపాడుకుంటుంది, ఎక్కడైనా ఇప్పటి నుంచి నేను లోకల్, సిర్పూర్లో లోకల్ అని ఆయననే ట్వీట్ చేసి చావైనా బతుకైనా సిర్పూర్లోనే. ఇప్పుడు చూసుకుందాం రండి ఎవరు లోకలో ఎవరు నాన్ లోకలో అని ఆయనే పెట్టుకున్నారు. ఆయనదే ట్వీట్ మీకుంది, మీకు ఫార్వర్డ్ కూడా చేస్తాను. నేను పెట్టిన వ్యక్తి ఈ రోజున నేను అలంపూర్లో పుట్టినని అక్కడ ఓడగొడితే ఇక్కడ పారిపోయొచ్చు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, సిర్పూర్లో ఇంతకుముందు కూడా పార్టీ గెలిచింది, బీఎస్పీ పార్టీ 2018లో కూడా గెలిచింది. అవును, కానీ బీఎస్పీ నుంచి దాని రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓడిపోయారు. అంటే ఆయన ఎంత ఫెయిల్డ్ పొలిటీషియన్ మీరు అర్థం చేసుకోండి. ఆయన లేనప్పుడు కూడా బీఎస్పీ పార్టీ ఉండి ఒక ఎమ్మెల్యే గెలిచిన ప్రాంతంలో ఉండి కూడా ఆయన గెలవలేకపోయారు. ఆయన అవగాహన లేనితనం, అహంకారం ఆయన ఓడగొట్టింది. ఆయన పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని రాజకీయ రంగు చల్లి వాళ్ళ మీద దురుద్దేశంతో ఎదుటి వ్యక్తిని విలన్లా చూపించే ప్రక్రియలో ఈరోజు ఫెయిల్ అయ్యి అక్కడ మంచి అభ్యర్థిని గెలిపించుకున్నారు, ఈయనను ఎల్లగొట్టారు. 3rd ప్లేస్లో ఉన్నాడు, 2nd ప్లేస్లో కూడా కాదు సిర్పూర్లో. మీరు గమనిస్తే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అదే. ఎంత ఎవరిని రెచ్చగొట్టినా ప్రజలందరూ గమనిస్తున్నారు. పిల్లలకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు వాళ్ళకు చట్టం మీద అవగాహన తెప్పిస్తున్న అనే నెపంతో ఎస్సీ ఎస్టీ కేసులు అనవసరంగా బనాయించి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈరోజు ఈ పిల్లల్ని కేవలం ఆ కులం పేరుతో దూరం చేసి, మతం కులం పేరుతో దూరం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తి రాజకీయాల్లో వీళ్ళని రెచ్చగొట్టి లాభం పొందాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఓడగొట్టి పంపిస్తే సిర్పూర్లో ఓడగొడితే అలంపూర్కి వచ్చాడు, అలంపూర్ వెళ్ళగొడితే ఎక్కడికి వెళ్తాడో చూడాలి ఇప్పుడు. సో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి లోకల్ కాదు, నాన్ లోకల్. బీఆర్ఎస్ కంటెస్ట్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోకల్ కాదు, నాన్ లోకల్. నాగర్ కర్నూల్కి మీరే అడ్డా, నాగర్ కర్నూల్కి మీరే లోకల్, అంతేనా? ఎస్, నేను కల్వకుర్తిలో పుట్టిన వ్యక్తిని. అచ్చంపేటలో భాగంగా అప్పుడు కల్వకుర్తి ఉండేది. రీఆర్గనైజేషన్ ముందు మా నాన్నగారు అచ్చంపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. 30 సంవత్సరాలుగా అచ్చంపేటలో ఉంటున్నాం. కల్వకుర్తి నా సొంత గ్రామం. నేను కల్వకుర్తి నుంచే ఈరోజు జెడ్పీటీసీగా ఎన్నికైనా. నేను 24 గంటలు ప్రజలకు సేవ చేస్తూ, కోవిడ్ టైంలో అయితే కానీ, తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏ రకమైన సమస్య వచ్చినా జిల్లా పరిషత్లో ప్రస్తావించే వ్యక్తిని, జిల్లా వ్యాప్తంగా తెలిసిన వ్యక్తిని, ఎక్కడెక్కడ ఏ సమస్యలు నేను తెలిసిన వ్యక్తిని. అదేవిధంగా
పోయిన 5 సంవత్సరాల్లో మీరు చెప్పిన ఇద్దరు ప్రత్యర్థులు అనుకోండి, అభ్యర్థులు అనుకోండి, వాళ్ళ దగ్గర కంటే ఎక్కువగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ప్రజలకు సేవ చేసిన వ్యక్తిని, టైం ఇచ్చిన వ్యక్తిని నేనే ఉన్నాను. వాళ్ళిద్దరూ మీరు అనుకున్న మహామహులు అయి ఉండొచ్చు, కానీ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నది నేను మాత్రమే, ప్రజలకు సేవ చేసింది నేను మాత్రమే. అంతేకాకుండా భవిష్యత్తులో పార్లమెంట్లో గెలిచేది నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీయే. ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు కావాలన్నా, ఎక్కువ అభివృద్ధి చేయాలన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాడికి ప్రధాని అభ్యర్థి కూడా లేరు. వాళ్ళు పోయి ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తా. నిన్న ఒక కాంగ్రెస్ వ్యక్తికి ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ చేసి నాకు అవకాశం ఇవ్వండి, నేను ప్రశ్నిస్తానని అడిగారట. అడిగితే ఇన్ని రోజులు కేసీఆర్ను ప్రశ్నించి ఆయన కళ్ళ దగ్గర కూర్చున్నావు, ఇంకేం ప్రశ్నిస్తావు నువ్వు పార్లమెంట్కి వెళ్ళని ఆ కాంగ్రెస్ వ్యక్తి సమాధానం చెప్పి నాకు ఫోన్ చేసి ఇట్లా చెప్తున్నారు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి వ్యక్తిన బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకొని టికెట్ ఇచ్చింది, ఒక సాధారణ కార్యకర్తకి ఇస్తే ఏమవుతుండే, ఆయన గెలిపించుకోలేడా, నీకు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక వ్యక్తి కూడా దొరకలేదా, ఇన్ని రోజులు కష్టపడ్డ కార్యకర్తలు కనపడలేదా, ఇటువంటి మత మార్పిడి చేసే వ్యక్తే కావాలా? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను తిట్టి నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓట్లు చేర్చడం కూడా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కారణమైంది ఆ రోజున. అటువంటి వ్యక్తి అన్ని ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ గారిని తిట్టిండు, కేటీఆర్ గారిని తిట్టిండు, కవిత గారిని తిట్టి ఈమెను ఎందుకు అరెస్ట్ చేయరు లిక్కర్ రాణిని అని ఆయన చాలా పోస్టులు పెట్టారు, చాలా ప్రెస్ మీట్లు పెట్టాడు. అటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు అని తిట్టిన వ్యక్తి ఈరోజు అదే కేసీఆర్ గారి పక్కన నిల్చొని ఈరోజు కారుకు ఓటు అయిందని అడుగుతున్నా. ఆయన క్యారెక్టర్ అనేది అర్థమైపోతుంది అక్కడ. అటువంటి వ్యక్తికి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు భారతదేశం ముఖ చిత్రం మొత్తం భారతదేశాన్ని ప్రపంచంలో ఏ రకంగా చూస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి దేశం అని చూస్తున్నారు. అటువంటి వ్యక్తికి జరిగే ఈ ఎన్నికల్లో మోడీ గారిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి I'll keep full stop for this interview, Bharat, but you have to make it very frank and sharp answers to these important questions. Definitely. కాంగ్రెస్ కి కొన్ని స్టాటిస్టిక్స్ చూపించారు, ఓకే. టిఆర్ఎస్ కి కొంత డైనమిక్స్ చూపించారు, ఓకే, ఒప్పుకుంటాను. ఈ రోజుల్లో బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక భయం గూడు కట్టుకోనుంది. ఏంటి ఆ భయం ఏంటంటే, వాళ్ళు అడిగినట్లు నిజంగా 400 సీట్లు గనక మనం ఇస్తే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ భారత రాజ్యాంగమే, భారత రాజ్యాంగాన్ని మార్చటమే, సవరణ చేయటమే, ముఖ్యంగా దళితులకు రిజర్వేషన్లు దూరం చేయటమే. ఇదే చాలా మంది దళితుల్లో ఉన్నటువంటి భయం. ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిగా, నేతగా, యువకుడిగా, అన్నిటికీ మించి నాగర్ కర్నూలు నుంచి బీజేపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసినటువంటి మీరు రేపు మీరు ఎంపీగా ఎలక్షన్ అయితే భారత రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే, దళితులకు రిజర్వేషన్లు దూరం చేయాల్సి వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ థింగ్, అలాంటి ప్రయత్నం నిజంగా బీజేపీ చేస్తుందా? ఇంటర్నల్లో మీకు అలాంటి సమాచారం ఏదన్నా ఉందా? ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి ఉంది. ఎప్పుడు కూడా రాజ్యాంగం మారుస్తా అని చెప్పలేదు. అమిత్ షా గారి ఫేక్ వీడియోని, డీప్ ఫేక్ వీడియోని ఈరోజు మార్చి ట్విట్టర్లో భారత రాజ్యాంగం మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే బీజేపీ గెలవబోతుంది, దాని మీద బురద జల్లాలని ఈరోజు వేరే పార్టీలు అటువంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాయి టెక్నాలజీని యూజ్ చేసుకొని. ఎప్పుడు కూడా బీజేపీ భారత రాజ్యాంగం మారుస్తాని చెప్పలేదు, మొదటిది. రెండవది, రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు, రాసిన అంబేద్కర్ గారు కూడా. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణలు చేయగలుగుతుంది తప్పితే, అమెండ్మెంట్స్ చేయగలుగుతుంది తప్పితే, అవసరాలకు తగ్గట్టు ఎటువంటి మార్పులు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా, అధికారంలోకి వచ్చినా ఎటువంటి మార్పు జరగదు. బీజేపీయే కాదు, ఏ పార్టీ కూడా జరగదు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలి, దళితులను బీజేపీకి దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో, దళితుల ఓట్లు పడాలి, దళిత కాన్స్టిట్యున్సీ ఎప్పుడవుతుంది, అక్కడ దళితులు ఎక్కువ ఉంటేనే దళిత కాన్స్టిట్యున్సీగా ముద్రపడుతుంది, ఆపర్చునిటీ వస్తుంది. అక్కడ వాళ్ళను గెలవనియొద్దు, దళితులను భారతదేశ అభివృద్ధికి దూరం చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చర్చ చేస్తుంది. ఒక విషయం అడగదలుచుకున్న ఈ 2 పార్టీలకి, మీకు మారుస్తాని ఎవరు చెప్పారు? ఆ రోజు కేసీఆర్ గారే అన్నారు కదా రాజ్యాంగం మారుస్తాని, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. అవును,
ఆయన ప్రధానమంత్రి అయితా దేశకి నేత అయితా అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు రాజ్యాంగం మారుస్తా అంటే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన తిట్టారు. ఇప్పుడు మాట్లాడరు, ఇప్పుడు పోయారు కదా, పక్కపక్కనే కూర్చున్నారు కదా, ఒకటే బస్సులో ఎక్కి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అందరినీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు అడగండి, రాజ్యాంగం మారుస్తున్నావు కదా కేసీఆర్ అని ట్విట్టర్లో కాదు పక్కన ఉన్నప్పుడు అడగండి, ప్రజలకు సమాధానం చెప్పండి. కానీ ఇది చెప్పలేక వాళ్ళది కప్పిపుచ్చుకోవడానికి బట్ట కలిసి మీదేస్తున్నారు తప్పితే బీజేపీ పార్టీ ఏ రోజు కూడా రాజ్యాంగం మారుస్తనే మాట చెప్పలేదు. భవిష్యత్తులో కూడా నేను ఒక ఎస్సీ రిజర్వ్ నుంచి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థిగా, అదేవిధంగా ఒక యువకుడిగా నేను చెప్తున్నాను, రాజ్యాంగం మారదు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు. కొన్ని అమెండ్మెంట్స్ టైం టు టైం మారుతూ ఉంటాయి తప్పితే రాజ్యాంగం ఎప్పుడు మారదు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేవు. 6 గ్యారెంటీలని ఫెయిల్ అయినారు. ఇక్కడ ఉన్నది 2 స్టేట్లలో ఉంది, కర్ణాటక, తెలంగాణ. ఇక్కడ కూడా సీట్లు రాకపోతే పరువు పోతుంది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది పక్కన పెట్టండి, ఉన్న పరువు కూడా పోతుంది అనే ఉద్దేశంతో బీజేపీని తిట్టడానికి రాజ్యాంగం మారుస్తాను. ఎవరు చెప్పారు రాజ్యాంగం మారుస్తారని? ఎవరు చెప్పండి, వాళ్ళ ఆలోచన అది ఉంది, మన మీద దోస్తున్నారు అంతే తప్పితే రాజ్యాంగం మార్చే ముచ్చట ఉండనే ఉండదు. భవిష్యత్తులో భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉంటారు. ఈ 10 సంవత్సరాల్లో ఎటువంటి రిజర్వేషన్లు కొనసాగినాయో అవే రిజర్వేషన్లు కొనసాగుతూ పేదలకు అడగక ముందుకే అగ్ర కులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చి ఓసీలకు న్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి పేదలకు బీదలకు న్యాయం చేయగలిగే వ్యక్తి ఉన్న రిజర్వేషన్లు చెప్తారంటే ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. వీళ్ళు రాజకీయంగా వాడుకోవడం కోసం ప్రజలందరినీ డైవర్ట్ చేసి లాభపడదామని చూస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఇటువంటి మాటలను తిప్పికొట్టి నరేంద్ర మోడీ గారి కోటేయాలని మనస్ఫూర్తిగా సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. బట్ లాస్ట్ క్వశ్చన్, అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని కాదని, ఎక్స్-కాప్గా సంస్కరణలకు ఆద్యుడిగా చెప్పుకునేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ క్యాండిడేట్ని కాదని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ యువకుడు, ఒక మంచి విజన్ ఉన్నటువంటి భరత్ ప్రసాద్ పోతుగంటికి ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ రీజన్ మీకు చెప్పినట్టు నేను లోకల్గా ఉండే సమస్యలు తెలిసిన వాడిని, లోకల్గా ఉండేవాడిని కాబట్టి అందుబాటులో ఉండేవాడికి ఓటేయమని అడుగుతున్నాను. సెకండ్ ఏంటంటే, మీరు చెప్పిన మల్లు రవి గారు 73 ఏళ్ళు ఇచ్చిన పదవి వద్దనుకొని ఇక్కడికి వచ్చి ఆశతో ఎంపీగా అవ్వడానికి పోటీ చేస్తున్నాడు. కానీ 2 సార్లు గెలిచినప్పుడు కూడా నాగర్ కర్నూల్ తెచ్చింది శూన్యం. మా నాన్నగారు ఇప్పుడు 2000 కోట్లతో నేషనల్ హైవే మంజూరు చేయించారు. ఆ వర్క్ స్టార్ట్ అయింది, ఆ పనులు కూడా పూర్తవబోతున్నాయి. అదేవిధంగా సోమశిలలో ఐకానిక్ బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తారు 1000 crores-తో. ఆ వర్క్ కూడా ఒక 6 monthsలో స్టార్ట్ అవ్వబోతుంది. నాగర్ కర్నూలులో ఒక చిరకాల కోరిక ఉంది, రైల్వే లైన్, డోర్నకల్ టు గద్వాల్ రైల్వే లైన్ అనేది. నేను ఏ పెద్ద మనిషిని కలిసినా, 70 ఏళ్ళ పెద్ద మనిషిని కలిసినా, 20 ఏళ్ళ యువకుడిని కలిసినా మాకు రైలు కావాలని, ఆ రైలు రావడం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. ఇవన్నీ జరగాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటుంది, ఇక్కడ అవకాశాలు వస్తాయి. నాన్నగారు 5 years అక్కడ ఉన్నప్పటికీ, ఎంపీగా ఉన్నప్పటికీ ఆ రోజున రైల్వే లైన్ కోసం ఫైట్ చేస్తుంటే ఎవరికి స్టేట్ నుంచి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వలేదు. వీళ్ళు లెటర్ పెట్టండి అని చెప్తే కూడా పెట్టలేదు. కానీ నాన్నగారే పోరాడారు. నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, పోరాడితే ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ 9 కోట్లు సర్వే కోసం శాంక్షన్ చేసింది. ఇప్పుడు రైల్వే లైన్ సర్వే కూడా జరుగుతుంది. ఒక 2 నెలల్లో సర్వే కూడా పూర్తవుతుంది. దాని తర్వాత 5300 కోట్లతో కొత్త రైల్వే లైన్ ప్రపోజల్ వస్తుంది. ఈ ప్రపోజల్ వేరే పార్టీ వాళ్ళు ఎంపీ అయితే ఈ ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, వారిని మొత్తం ఆ రైల్వే లైన్ వేయలేరు. కేవలం భారతీయ జనతా పార్టీలో ఉన్న అభ్యర్థిగా నేను గెలిస్తే దానికోసం వాళ్ళతో రిక్వెస్ట్ చేసి తీసుకురాగలుగుతాను. రెండో విషయం, అక్కడ టెంపుల్స్ ఎక్కువండి మా దగ్గర. నల్లమల్ల ఫారెస్ట్ కవర్ ఏరియా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, టూరిజం డెవలప్మెంట్కి ఆపర్చునిటీ ఉంటుంది, టెంపుల్ కారిడార్ని డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా నేషనల్ హైవేస్ని డెవలప్ చేయొచ్చు. వీటన్నిటిని డెవలప్ చేయాలంటే ఇవన్నీ లింకింగ్గా డెవలప్ చేస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది. అదేవిధంగా కొల్లాపూర్లో మామిడి పళ్ళు ఎక్కువగా పండుతాయి. అక్కడ మ్యాంగో ఇండస్ట్రీ, మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అక్కడ మనం డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉంది. దానికి కూడా ఆల్రెడీ మాట్లాడాము.
ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈసారి యువకుడినైనా నన్ను, మీరు చెప్పిన ఆ ఇద్దరి కంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఎక్కువగా తెలుసుకోగలిగిన వ్యక్తి నేను. ఆ అనుభవం ఉండొచ్చు, కానీ ఆ అనుభవంతో పని ఎంతవరకు చేయగలుగుతాం. ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చి 2 months అవుతుంది. ప్రతి గ్రామాన్ని నేను టచ్ చేస్తున్నాను. ఈ ఇద్దరు కూడా పోకుండా ఉన్నారు. వాళ్ళకి ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఏ మండలం ఎక్కడుందో కూడా ఇప్పటికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆ అవసరాలు ఎలా తీర్చగలుగుతారు? కావాల్సినవి ఇక్కడ మా దగ్గర ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది, శివుడి టెంపుల్, దాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది బీజేపీ అధికారంలోకి వస్తే. తర్వాత సోమశిలలో టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత జోగులాంబ కోసం, అమ్మవారి కోసం 100 కోట్లతో ప్రసాద్ స్కీమ్ కింద శాంక్షన్ చేస్తే 37 కోట్ల వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 63 కోట్ల వర్క్ అట్లానే పెండింగ్ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఆ ప్రాంతాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను. ఇక్కడ టెంపుల్ కారిడార్ని డెవలప్ చేయాలి. దాంతోపాటు ఫారెస్ట్ కవరేజ్ ఏరియాలో టూరిజం డెవలప్ చేసి ఈ రెండుని కలిపితే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ వేరే రిసోర్సెస్ ఏవి లేవు, ఇండస్ట్రియల్కి కూడా వేరే రిసోర్సెస్ లేవు. ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకుంటూ జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి యువతకి. ఫస్ట్ మహిళలకు కూడా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ కలుగుతాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ప్లాన్ వేసుకొని డెవలప్ చేస్తున్నాం. వీటన్నిటిని కావాలంటే ఒక అవగాహన కలిగిన వ్యక్తి కావాలి. సిర్పూర్ వద్దంటే అలంపూర్కి వచ్చే వ్యక్తి కాదు, ఖమ్మం నుంచి వచ్చే వ్యక్తి కాదు, నాగర్ కర్నూలులో లోకల్గా ఉండే వ్యక్తి ఇవన్నీ చేయగలుగుతాడు. అనుభవం అవకాశం ఇచ్చినప్పుడే వస్తుంది. అవకాశం ప్రతి ఒక్కరు వినియోగపరచుకోలేరు, కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు అనుభవజ్ఞులుగా మారుతారు. ఇక్కడ ప్రతి అనుభవంలో అవకాశం ఉంటుంది, కానీ అభివృద్ధి ఉండకపోవచ్చు. కానీ అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వాలని ప్రజలకు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీ అందరి మన్ననలు పొందడంతో పాటు మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. దట్ అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ రికార్డ్ చెప్పాలి భరత్ మీరు. రేపు నాగర్ కర్నూల్ ఓటర్ గంపెడంత నమ్మకంతో మీకు ఓటేస్తే, మిమ్మల్ని ఎంపీగా గెలిపించుకుంటే ఏదైతే చెప్పారో దానికన్నా ఎక్కువే చేస్తారా? నేను 36 సంవత్సరాల యువకుడిని, రాజకీయంగా మరొక 25 సంవత్సరాలు యాక్టివ్గా ఉండే పొలిటీషియన్గా ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను. నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజలందరికీ మీ ఇంటి బిడ్డగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ప్రజలకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా, మా నాన్నగారు ఏదైతే 30 సంవత్సరాలుగా చేస్తున్నారో అదేవిధంగా సేవ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. భారత రాజకీయాల్లోకి యువత రావాలని చెప్పి చాలామంది పిలిపిస్తూ ఉంటారు. ఎందుకంటే యువ భారత్ నిర్మాణం, నవభారత్ నిర్మాణం, దేశ సర్వతోముఖాభివృద్ధి యువతతో మాత్రమే సాధ్యమని చెప్పి అందరూ అంటుంటారు. కాబట్టి ఆ పిలుపును అందుకొని నరేంద్ర మోదీ గారి కలలను నిజం చేయాలన్నటువంటి ఆశయంతో పాలిటిక్స్లోకి వచ్చినటువంటి మీకు నాగర్ కర్నూల్ ప్రజలు పట్టం కట్టాలని, ఒకవేళ అవకాశం ఇస్తే ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.